యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. చదివిన వాక్య భాగంలో చివరి మాటను మనం గమనించినట్లయితే, నీవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. నిజముగా ఆయనను ఆశ్రయించి తనను నమ్ముకున్న జనులను ప్రభు ఎప్పుడు కూడా ఏలుబడి చేయువారుగా ఉన్నత స్థాయిలో నిలబట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అదే వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీవు అనేక జనములను ఏలుబడి చేసేటువంటి ఏలికగా నేను చేస్తాను. నా ఆజ్ఞలను కట్టడలను విధులను నీవు జాగ్రత్తగా గైకొని అనుసరించి ఉన్న ఎడలా అని ప్రభు తేటగా తెలియజేస్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేలీల యొక్క సర్వ సమాజంతో సెలవిచ్చినటువంటి మాటనే నేడు ప్రభు మనకు సెలవిస్తున్నాడు. మిమ్మును నేను ఏలువారుగా చేసేదను. తన ప్రియులను ఎప్పుడు కూడా అదే స్థాయిలో నిలబెడతాడు. మనం ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్దకు వచ్చి కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తన బిడ్డలను ఎప్పుడు అధిపతులుగాను ఏలుబడి చేయువారుగాను ఆయన నిలబెట్టాలని ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. ఆయన ఆజ్ఞానుసారంగా జీవించేవారిని, ఆయనను పూర్ణ హృదయముతో అనుసరించేవారిని. దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు, భయాందోళనతో పారిపోతూ ఉన్నాడు. కానీ దావీదు అదుల్లాము అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ అధిపతిగా దావీదు మారాడు. తన యొక్క మొట్టమొదటి ఆధిపత్య స్థాయి ఎక్కడ ప్రారంభించబడింది అనగా అదుల్లాము. అక్కడ ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానంగా ఉన్నవారు, ఈ గుంపుల వారికి దావీదు అధిపతిగా నిలబడ్డాడు. తన అర్థం దావీదుకు అప్పులు లేవు, దావీదుకి ఇబ్బంది లేదు, దావీదుకి అసమాధానం లేదు అని కాదు. గాని దావీదు అన్ని కోణాల్లో నలిగిపోతూ, నెట్టబడుతూ, నలపబడుతూ, ఇరికింపబడిన వాడుగా భయముతో ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, దేవుని మీదే ఆశ పెట్టుకుని ఉన్నాడు, ఆయన మీద ఆనుకొని ఉన్నాడు. ఇటువంటి సన్నివేశంలో దావీదు చుట్టూ ఉన్నవారు అంతకంటే బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఇబ్బందుల్లో ఉన్నారని, మరియు వారు అప్పులు చేసుకుని వారుగా ఉన్నారని, మరియు వారు అసమాధానంగా ఉన్నారని తేటగా రాయబడినది. దావీదు ఎవరికి అధిపతిగా ఉన్నాడంటే బలహీనులకు, ఎన్నికలైన వారికి, అందరి చేత తృణీకరింపబడిన వారికి, సమాజంలో విలువ లేని వారికి అధిపతిగా ఉన్నాడు. ఎందుకని అనగా దావీదును దేవుడు మొట్టమొదట బలహీనులకు అధిపతిగా దేవుడు చేశాడు. మనం యోసేపు చరిత్రను కూడా చూసినట్లయితే ఇదే విషయాన్ని మనం గమనిస్తాం. యోసేపు పోతీఫర్ యొక్క భార్య వేసినటువంటి నిందను బట్టి జైల్లోకి వేయబడినప్పుడు అక్కడ ఖైదీలందరికీ యోసేపు అధిపతిగా ఉన్నాడు అని మనం చూస్తాం. అనగా దేవుడు మొట్టమొదట తన బిడ్డలను బలహీనంగా ఉన్న వారిని ఏలుబడి చేయవారుగా నిలబెడతాడు. కానీ దాని వెనక ఉన్నటువంటి ప్రణాళిక చాలా ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనది. ఆ సంకల్పము దృఢమైనది. వారి పట్ల ఆయన కలిగినటువంటి ప్రణాళిక అంత శ్రేష్టమైనది. దావీదును చూసినట్లయితే మొదట అప్పులు చేసుకుని ఇబ్బందుల్లో ఉన్న వారికి, అసమాధానంగా ఉన్న వారికి అధిపతిగా ఉన్నాడు. కానీ ఆ తదుపరి మనం చూస్తే దావీదు ఇజ్రాయేలీల యొక్క 12 గోత్రములకు రాజుగా, అధిపతిగా నిలబడ్డాడు. దేవుడు తన బిడ్డలను ఆ స్థితిగతిలో నుండి నడిపిస్తూ ఉంటాడు. ఆ బలహీనమైనటువంటి వారికి ఇబ్బందులు తెలియబడే విధంగా, వారి యొక్క దుఃఖం తెలియబడే విధంగా, వారి యొక్క భారం అర్థమయ్యే విధంగా ఆ మార్గములో తన బిడ్డలను నడిపించి వారందరికీ అధిపతిగా నిలబెట్టి ఇప్పుడు అన్ని జనులకు అధిపతిగా, అధికారిగా, రాజుగా ఉన్నత స్థాయిలో ఆయన నిలబెడతాడు. దావీదుకు జరిగినది అదే. ఇప్పుడు దావీదు రాజసింహాసనం మీద కూర్చుని ఉండగా తనతో ఉన్నటువంటి జనులు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, ఎటువంటి బాధల్లో ఉన్నారన్న సంగతి దావీదు బాగుగా ఎరిగిన వాడుగా, జనులను చక్కగా పాలించేవాడుగా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానమును దేవుడు అతనికి అనుగ్రహించాడు. యోసేపును కూడా మనం చూస్తే ఇదే పరిస్థితి అక్కడ జరిగింది. మొదట బలహీనంగా ఉన్న వారికి రాజుగా, అధిపతిగా ఉన్న యోసేపు ఆ తదుపరి ఐగుప్తు దేశం అంతటికి అధిపతిగా, అధికారిగా దేవుడు నిలబెట్టాడు. ఇప్పుడు ప్రతి వారు వచ్చి యోసేపు దగ్గర తల వంచుతున్నారు. తన బిడ్డలను ఎప్పుడు ఆయన ఏలుబడి చేయువారుగానే నిలబెడతాడు.
ఎక్కడ కూడా ఘనహీనముగా ఆయన నిలబెట్టడు. కారణం, తన జనులు బలమైన వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. బలహీనులను బలంగా మార్చేటువంటి వారుగా ఉండేటువంటి ఆధిపత్యం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దావీదు తన జనులందరి కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగిన వాడుగా, వారికి ఏ ఆపద ఏ కీడు జరగకుండా తన ప్రాణాన్ని అడ్డు వేసి వారి క్షేమం కొరకు యుద్ధము చేసినట్లుగా అడుగు వేసినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. యోసేపు సైతము అదే, తన జనులకు ఏ ఆహార కొరత లేకుండా తన జనులకు కావలసినటువంటి పోషకాలన్నీ, ఆహార పదార్థాలని నిల్వ చేసి ఇతరులకు ఆహారాన్ని పంచే స్థాయిలో అటువంటి దాతృత్వపు మరియు బలహీనుల కొరకు నిలబడేటువంటి మంచి స్వభావం కలిగిన వానిగా దేవుడు యోసేపు నిలబెట్టి ఆ స్థాయిలో దేవుడు యోసేపును కూర్చుండబెట్టాడు. మనం ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తే 1వ అధ్యాయము 27వ వచనం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రభు కూడా అదే చేశారు. ఆయన యొక్క త్యాగములో ప్రేమ కనిపిస్తుంది. అందరూ గొప్పవారిని ప్రేమిస్తారు, గొప్పవారిని ఎన్నుకుంటారు. కానీ నా ప్రభు తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని, నీచులను, బలహీనులను, అజ్ఞానులను, వెర్రి వారిని ఆయన ఎన్నుకుని తన స్వాస్యముగా, తన సంపదగా ఆయన నిలబెట్టుకున్నాడు. వారి ద్వారా దేవుడు అద్భుతములను, ఆశ్చర్యములను జరిగించాడు. అపోస్తలులను మనం చూసినట్లయితే వారి అజ్ఞానులు, పామరులు, వారు జ్ఞానవిహీనులు. కానీ దేవుడు వారిని ఆత్మీయ జ్ఞానులుగా నిలబెట్టి సర్వ ప్రపంచానికి స్వార్థను మోసుకెళ్ళి వారుగా దేవుడు వారిని అభిషేకించాడు. మొట్టమొదట బలహీనులుగానే కనిపిస్తారు తన స్వాస్యం, అయితే వారు బలహీనులు కానే కాదు. యోసేపును, దావీదును చూస్తే వారి దగ్గర ఉన్నటువంటి, వారు ఏలుబడి చేసినటువంటి జనులు బలహీనంగానే ఉన్నారు. కానీ ఒకానొక రోజు వారి స్థాయి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినట్లుగా దేవుడు చేసి సర్వజనులను, అనగా జనులందరూ కూడా వారి ఆధిపత్యంలో ఉన్నట్లుగా బలంగా మార్చబడేటువంటి విధంగా దేవుడు వారిని దీవించాడు. ఇప్పుడు దావీదును, యోసేపును చూస్తే వారు బలమైనటువంటి జనముగా మార్చబడ్డారు. వారి క్రింద, వారి ఆధిపత్యంలో వేలాది లక్షలాది జనులు ఉన్నారు. ఒకప్పుడు బలహీనులను మీరు ఏలేరు కదా అని చూస్తే ఒకప్పుడు బలహీనులే, కానీ నేడైతే లక్షలాది జనులు మా స్వాస్యమై ఉన్నారు అని వారు ధైర్యంగా చెప్పగలుగుతారు. ప్రభు కూడా బలహీనులను ఎన్నుకున్నాడు. అవును, మనము బలహీనులమే, వెర్రివారమే, ఎన్నికలేని వారమే, అజ్ఞానులమే, అందరి దృష్టికి అసహ్యమైన వారమే. ప్రపంచంలో చూస్తూ ఉంటే అందరి దృష్టికి త్రోయబడినట్లుగాను, తృణీకరింపబడినట్లుగానే కనిపిస్తున్నాం. అయితే మనము బలహీనులము, వెర్రివారము, అజ్ఞానులము, బుద్ధిహీనులము, ఎన్నికలేని వారము, తృణీకరింపబడిన వారము కానే కాదు. నా ప్రభు తన జనులైనటువంటి మనలను బలమైనటువంటి జనముగా ఆయన మార్చి తన నిత్య రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా చేసుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి జనులకు తీర్పు తీర్చు అధికారులుగాను, ఆధిపత్యం గలవారుగాను ఆయన చేయబోతున్నాడు. అందుకే ప్రభు అంటారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుతారని మీరు ఎరుగరా? అవును, పరిశుద్ధులు తీర్పు తీర్చేటువంటి అధికారులుగా, ఏలుబడి చేయవారుగా దేవుడు నిలబెట్టాడు. నిశ్చయంగా ఆయన తన బిడ్డలను ఆ స్థాయిలో నిలబెట్టి ఆశీర్వదించి ఫలభరితంగా ఆయన వర్ధిల్లింపజేయబోతున్నాడు. బలహీనులుగా ఉన్నప్పటికీ, ఎన్నికలేని వారుగా, తృణీకరింపబడిన వారుగా ఉన్నప్పటికీ, మొట్టమొదట ఏమీ లేని వారుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ వారికి ఆ స్థితి తదుపరి ఆశీర్వాదకరంగా బలమైనటువంటి జనముగా, తీర్పు తీర్చు అధికారులుగా ఆయన చేయబోతున్నాడు. అదే ప్రభు అంటున్నారు, మీరు అనేక జనములను ఏలుదురు, కానీ వారు మిమ్మను ఏలరు. జనులను ఏలే స్థాయిలో ఆయన తన బిడ్డలను పూర్ణ హృదయముతో ఆరాధించు, ఆజ్ఞానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన కట్టడలను, విధులను అనుసరిస్తున్న వారిని నిలబెడుతున్నాడు. మరియు జనులను తీర్పు తీర్చేటువంటి ఉన్నత స్థాయిలో వారిని నిలబెడుతూ ఉన్నాడు. కనుక ప్రారంభంలో బలహీనంగా, ఎన్నికలేని వారముగా, తృణీకరింపబడుతున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ దేవుని యొక్క బలమైనటువంటి జనముగా మనల్ని ఆయన మార్చబోతున్నాడు. ఆయన రాజ్యముగాను, యాజక సమూహముగాను, ఆయన స్వకీయ సాంపాద్యముగాను, తన యొక్క మహిమకు కారణముగాను మనలను నిలబెట్టి నిత్య
నిత్య రాజ్యానికి యోగ్యులుగా మార్చబోతున్నాడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం తండ్రి నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. దావీదు అప్పులు చేసుకున్న వారిని, బలహీనలను, ఇబ్బందుల్లో ఉన్న వారిని, అసమాధానంగా ఉన్న వారిని ఆదరిస్తూ ఉండగా వారందరికీ దావీదు అధిపతిగా నిలబడ్డాడని, వారందరిని ఏలుబడి చేసేటువంటి స్థాయిలో ఉన్నాడని మీరు తెలియజేశారు. కానీ ఆ ఆధిపత్యము, ఆ అధికారము అక్కడితో నిలిచి ఉండలేదు. కానీ ఆ తదుపరి లక్షలాది జనులకు అధికారిగా, రాజుగా నువ్వు నిలబెట్టి ఉన్నావని మీరు తెలియజేశారు. నీ నామంలో బలహీనులుగా ఉన్న వారిని బలమైనటువంటి జనముగా మీరు మారుస్తారని తేటగా మీరు వాక్యానుసారంగా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. దావీదు నిలబెట్టిన నీవు, యోసేపు నిలబెట్టిన నీవు మమ్మల్ని కూడా నిలబెట్టగలవాడు. మరియు అట్టి స్థాయిలో నిలబెట్టడానికే మీరు మమ్మల్ని ఎన్నుకుని ఉన్నారని, నీ రక్తముతో కొన్నారని, నీ స్వాస్యముగా చేసుకుని ఉన్నారని సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని ఇంకా బలపరచని, ధైర్యపరచని, ఉజ్జీవింపచేసి ప్రతి అవసరం అక్కరుని మహిమ తీర్చి బలమైనటువంటి జనముగా మార్చబోతున్నావు అని నీ మీద ఇంకనూ విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.